కార్యాచరణగా జాక్టో ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల అంతటా ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది మనం ఏ విధంగానైతే విద్యార్థులు నిరుద్యోగ యువతగా భావిస్తామో వారితో పాటుగా ఉపాధ్యాయ సోదరులు మరి ప్రధాన పాత్ర పోషించి మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావటానికి బాధ్యులని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. యావత్ సమాజాన్ని మేల్కొల్పే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గణాంకాలతో సహా వివరిస్తూ విద్యార్థుల చైతన్యాన్ని నింపి ఉద్యమాన్ని బలోపేతం చేసినటువంటి ఒక ఘనత ఉపాధ్యాయ సోదరులు సోదరిమణులని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్యల పరిష్కారాలన్నింటితో పాటుగా ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారానికి ఏదైతుందో మన వేదిక స్వీయ పాలన ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక భావనతోని ఏ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురవుతున్నది, ఈ ప్రాంత సమస్యలు పరిష్కారానికి ఏదైతుందో మనం ఆశించిన గుర్తింపు పొందలేకపోతున్నామని చెప్పని భావించడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడే మిత్రులు మాట్లాడినట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని అసలు ఈ ధర్నాలే కానీ సమస్యలు ఏవైనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఒక ఉద్యమం లేకుండా మరి పరిష్కరించుకోగలుగుతుందని చెప్పి అందరం భావించింది. కానీ ప్రస్తుత విధానాన్ని మనం గమనిస్తుంటే అసలు ధర్నా చౌకను ఎత్తివేయడం ఇది ఒక నిరంకుశ పాలనకి ఏదైతుందో నియంతృత్వ పాలనకు నిదర్శనంగా మనం భావించొచ్చని చెప్పంటుంది. సరే, ధర్నా చౌక్ ఎత్తేసిందే సంతోషం. రాష్ట్ర విభజనలో తెలంగాణ రాష్ట్రం స్థానిక రాష్ట్రంగా మనం భావించడం జరిగింది. మన పొరుగు రాష్ట్రంగా భావించేటటువంటి ఆంధ్ర రాష్ట్రం సమస్యలతో కూడుకున్నటువంటి ప్రాంతంగా భావించిన మనం. కానీ వాళ్ళు ఏమైపోయింది, స్థానిక రాష్ట్రంగా భావించినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏదైతుందో కేంద్రీకృతం అవుతున్నాయి, పరిష్కారం ఏదైతుందో వాళ్ళు పొందడం లేదని చెప్పంటున్నాయి. కనీస పొరుగు రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి ఒక సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించబడలేకపోతున్నాయని చెప్పండి. వీళ్ళు ఉపాధ్యాయులు అంటే ఈ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది ఉపాధ్యాయులు. వీళ్ళు విద్యార్థులు ఏదైతుందో నిరుపేద వర్గాలు, దళితులే కానీ బలహీన వర్గాలే కానీ మెరుగైనటువంటి ఒక విద్యా బోధన ప్రభుత్వ పరంగా కల్పించడానికి నిష్ణాతులైనటువంటి యొక్క మన ట్రైన్డ్ టీచర్స్ కలిగి ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థ మన ప్రభుత్వ విద్యాలయాలలో మనం కలిగి ఉన్నాం, పొంది ఉన్నామని చెప్పండి. వాస్తవంగా వీళ్ళు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం పొందలేనటువంటి వారు మాత్రమే వీళ్ళు ప్రైవేట్ పరంగా ఉద్యోగాన్ని పొందడానికి మరి ప్రయత్నం చేస్తారు. అంటే ది క్రీమ్ ఆఫ్ టీచింగ్ మెరుగైనటువంటి ఒక విద్యా బోధకులు ఎక్కడున్నారంటే వాళ్ళ ప్రభుత్వ విద్యాలయాలలో ఉన్నారని చెప్పంటున్నాను. కానీ వాళ్ళు ఏమైపోయింది, వారి సేవలు ప్రభుత్వం వినియోగించుకోలేక నిర్వీర్యం చేస్తుంది. ఏ ప్రభుత్వ విద్యాలయాల బలోపేతం ద్వారా నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఉచిత బోధన సౌకర్యం కల్పించబడడం జరుగుతుందని చెప్పి భావించినామో ప్రభుత్వ విద్యాలయాలను నిర్వీర్యం చేయడంతో
అసలు విద్యా వ్యవస్థనే ప్రైవేట్ పరం చేయడానికి ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యుక్తమైందని చెప్పక తప్పదని చెప్పట్టు అన్నాడు. అందరం కూడా ఇప్పుడే మిత్రులు అన్నట్టు కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన, కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన. అసలు ఏదైతుందో ఉచిత బోధన సదుపాయమే కరువైపోయిందని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో ఇలా ప్రభుత్వ పరంగా ఖాళీలుగా గుర్తింపబడ్డటువంటి 1,20,000 ఉద్యోగాలకు తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతుందో 20,000 పరీక్షలకు ఏదైతుందో ఖాళీలుగా గుర్తింపబడ్డారు. మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఈ 6 సంవత్సరాల కాలంలో పదవి విరమణ పొందుతున్నటువంటి ఒక ఖాళీలు కూడా దానికి తోడైతే అని చెప్పండి. ఉదాహరణ వల్ల విద్యా వాలంటరీ వ్యవస్థ కొనసాగుతున్నదే. విద్యా వాలంటరీ వ్యవస్థ కొనసాగడానికి కారణం ఏంటి? ఖాళీలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయలేకపోవడంతో దాని స్థానే విద్యా వాలంటరీ వ్యవస్థతో ఏదైతుందో మీరు ప్రభుత్వ విద్యాలయాలు కొనసాగిస్తున్న 16,000 మంది విద్యా వాలంటీర్లు అధికారిగా కొనసాగుతున్నారని చెప్పంటున్నా. అంటే దీన్ని బట్టి ఏదైతుందో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నామని చెప్పడానికి నేను దీన్ని నిదర్శనం పేర్కొంటున్నాను చెప్పంటున్నా. ఎందుకు ఒక ఉపాధ్యాయుడు అధికారికంగా నియామకం చేయబడ్డట్టయితే ఆయన వేత భత్యాలు ఏదైతుందో ప్రభుత్వం మరి చెల్లించలేక మరి మిగులు చేసుకోవాలనే ఆలోచనతో కేవలం నామమాత్రం వీళ్ళ వేతనంతో ఈ విద్యా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందని చెప్పండి. వీళ్ళు ప్రభుత్వ పరిధిలో ఏమైపోయిందంటే మనం గమనిస్తే ఎక్కడైతే అప్పు పుడుతుందో అక్కడ మాత్రమే పని దొరుకుతుందా. వీళ్ళ ప్రాజెక్టుల నిర్మాణం అప్పు పొందే అవకాశం ఉన్నది కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణం. మిషన్ భగీరథ అప్పు పొందే అవకాశం ఉన్నది కాబట్టి మిషన్ భగీరథ. మీరు ఏదైనా కానివ్వండి ప్రభుత్వ పరంగా నిర్వహించి కొనసాగుతున్నటువంటి కార్యక్రమం ఏదైనా కానీ అప్పులతో కొనసాగే కార్యక్రమం ఏదైనా ఉంటే అది మాత్రం ఏదైతుందో ప్రాధాన్యత కొనసాగుతుంది. అప్పు పొందే అవకాశం లేని వ్యవస్థ ఏదైనా ఉంటే అది విద్య కానీ వైద్యమే కానీ అది ఏదైనా కానీ దాని గురించి ఏదైతుందో ఆలోచన చేసేది లేదు అని చెప్పండి. అలా ఏదైతుందో ప్రధానంగా ముందుగా మీరు ఉమ్మడి సర్వీస్ రూల్స్, కామన్ సర్వీస్ రూల్స్ అన్నది ఇదే సీఎం గారు ఏదైతుందో మీ ఉపాధ్యాయ సంఘాలతో ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనం సమస్యల పరిష్కారాన్ని ఆశించిన రీతిలో పరిష్కరించుకోలేకపోతున్నాం. మన రాష్ట్రం మనకు ఏర్పడ్డట్టయితే ఏముంది అందులో ఇదే టేబుల్ ముందు కూర్చొని అందరూ మనం రాసుకోరాదా 15 నిమిషాలలో మన రూట్ మనం రాసుకోవచ్చని చెప్పాను అంటున్నాను. 15 నిమిషాలల్లో మనం రాసుకోవచ్చు అని చెప్పాడు. ఒకటే కమ్మల అని చెప్పంటున్నాను. భారత రాష్ట్రపతి ఆమోదం తదుపరి కూడా న్యాయ వ్యవస్థలో అది నాంచబడుతుందంటే కేవలం ప్రభుత్వం ఏదైతుందో ఉద్దేశపూర్వకంగా దాన్ని నాశిస్తుందని చెప్ప ఉద్దేశపూర్వకంగా. ఎందుకు ఏ విధంగా పదోన్నతులకు నిలిపివేయడానికి ఆస్కారం లభిస్తుంది. ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు లేరు, డిఓలు లేరు, ఎంఈఓ లేరు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేడు. ఇక్కడ జగిత్యాల జిల్లా విద్యా అధికారి ఉన్నారంటే ఆయన ఒక్కరు 3 నౌకర్లు చేయాలి. ఆయన ఒక్కరు 3 నౌకర్లు చేయాలి. జగిత్యాల డిఓ ఆయననే, పెద్దపల్లి డిఓ ఆయననే, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆయననే. వారానికి ఎన్ని రోజులు పని చేస్తున్నాడు? క్రియేట్ చేయబడ్డదా పడదా మీకేరుగా, కానీ బట్ ఏదో ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. నేను అదే చెప్తున్నాను. ఒక్కడు 3 విధులు నిర్వర్తిస్తున్నా చెప్పంటూ నేను ఒక్కడు 3 విధులు నిర్వర్తిస్తున్నా చెప్పడున్నా. వాడు బేసికలీ ఈజ్ నాట్ ఒరిజినల్లీ డిఈఓ, బేసికలీ డైరెక్ట్ లెక్చరర్. డైరెక్ట్ లెక్చరర్ ఏదైతున్నదో ఆయన పట్టుకొచ్చి ఏదైతుందో ముందే పెద్దపల్లి డిఓ పెట్టిండ్రు.
తర్వాత ఆడికెళ్ళి పట్టుకొని జగ్జారెడ్డిలో పెట్టిండ్రు, మళ్ళీ ఈడికెళ్ళి పట్టుకుపోయి పెద్దపల్లి ఇన్ఛార్జ్ ఇచ్చి ఈమె ఎక్కడున్నారో అని చెప్పండి, ఎక్కడున్నారో వాళ్ళకే తెలియదు. మనం ఫోన్ చేసినప్పుడు ఒక కాడు ఉంటే రెస్పాన్స్ వచ్చేప్పుడు ఇంకో కాడు ఉంటుంది. ఎంఈఓ పోస్ట్ అయిపోయి ఎంఈఓ నారాయణ రిటైర్డ్ అయిపోయిండు. మరి ఇక్కడ ఎవరు ఎంఈఓ నాకే తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. గాయత్రి మేడం ఆమె లక్ష్మీపూర్ హెడ్ మాస్టర్, మరి చలిగా హెడ్ మాస్టర్, ఏదో హెడ్ మాస్టర్ ఆమె మళ్ళీ ఎప్పుడు అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఎప్పుడు చదువు చెప్పాలి, ఎప్పుడు మండల స్థాయిలో విద్యా విధానాన్ని పర్యవేక్షించాలి. ఆమెకు 2 మండలాలు అర్బన్ రూరల్, ఆమెకు 2 మండలాలు, 2 మండలాలు 2 బళ్ళు, 2 మండలాలు 2 బళ్ళు. ఆమె ఎక్కడుంటో ఆమెకే తెలియదు. సరే ఏంటి వ్యవస్థ ఏమైతుందని చెప్పి అంటాను నేను. మరి మీరు ఏ విధంగా మీరు నిరుపేద వర్గాలకు ఏదైతుందో విద్యా బోధన సౌకర్య కల్పన పట్ల మీరు అండగా నిలబోతున్నారని చెప్పి అంటుండే. ఇలా పాఠశాలల శుద్ధీకరణ నాకు ఎదుర్కొండి. నేను పంచాయత్ సమితి అధ్యక్షుడు ఉండగా ప్రతి పాఠశాలకు స్వీపర్ ఉన్నాడే. నేను 1981లో పంచాయత్ సమితి ప్రెసిడెంట్. ప్రతి పాఠశాలకు ఒక ఏదైతుందో పెట్టడానికి, గంట కొట్టడానికి, అన్నిటికీ ఏదైతే ప్రతి బడికి ఉంటుండే. తర్వాత ఏమైంది, పార్ట్ టైం స్వీపర్ అయింది. తర్వాత ఏమైంది, స్కావెంజర్ వచ్చిండు. స్వీపర్ వేయండు, పార్ట్ టైం స్వీపర్ వచ్చిండు, పార్ట్ టైం స్వీపర్ వేయండు, స్కావెంజర్ వచ్చిండు. ఇప్పుడు వీడి స్కావెంజర్ ఇచ్చిండు. అరే అట్టి 2500 రూపాయలు ఇచ్చేసి సొమ్మత లేదా ప్రభుత్వానికి? అట్టి 2500 ధనిక రాష్ట్రం. ఒక ప్రభుత్వ పాఠశాల ఏదైతున్నదో ఒక ఆసన పెన్షన్, ఒక రోజు ఎన్ఆర్ఈజీఎస్ కూలీ, ఒక రోజు ఎన్ఆర్ఈజీఎస్ కూలీ అని చెప్పంటూ నేను. మరి హెడ్ బాస్ ఏం చేయాలి, ముందర పోయి బడ్డు ఊడ్చుకోవాలి. మరి నిజమే బాబు అంటున్నా. నేనే సర్పంచ్ ఫోన్ చేస్తారు, అరే మాకే దిక్కులేదు నీకేదో సర్పంచ్ అంట. ఆ నేర్పు అనుకున్నది. ఇప్పుడు సర్పంచ్ ఏడుపు సర్పంచ్ అనుకున్నది త్వరలో పోతాయి. ఇప్పుడు అంటే ఎటుపోతుంది అంటూ నేను. పాఠశాలలో ఏదైతున్నదో మెయింటెనెన్స్ ఛార్జ్ వస్తుందా సంవత్సరానికి ఎంతతో నా తెలియదు, 20,000, 30,000, 40,000, 50,000 ఎంత వస్తుందో, 15,000. ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది, కరెంట్ బిల్ ఏదైతుందో మీరు ఎలక్ట్రిక్ కడతారో కట్టరో చెప్పి ప్రీపెయిడ్ మీటర్ పెట్టాలట. ముందు ప్రభుత్వ కార్యాలయాలు పెట్టండి ప్రీపెయిడ్ మీటర్లు. ముందు ప్రభుత్వ కార్యాలయాలు పెట్టండి ప్రీపెయిడ్ మీటర్లు. ఆ మొదలు పెట్టేసి ఏదైతుందో ఉన్న 10 గజాలు ప్రీపెయిడ్ మీటర్ పెట్టు, ఆ 15,000, 8,000 మీటర్లు కట్టు. ఇక వీనికేముంటుంది అంటున్నా నేను. వాడు ఉడిచడం ఎవడు పెట్టాలి, నీళ్ళు ఎవడు పెట్టాలి, కరెంట్ ఎవడు కట్టాలి. ఇప్పుడు ఆన్లైన్ పోదరా, ఏ విధంగా కొనసాగుతుంది దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి అంటున్నా. ఇప్పుడు మనం కోరేదాన్ని ఏం కోరుతున్నాము, పదోన్నతులు కోరుతున్నారా? ప్రభుత్వం మీద పెద్దగా భారం పడని ఏదైతే ఉందో ఇలా భాషా పండిట్సే కానీ, పీఈటీసే కానీ, ఎస్జిహెచ్ స్కూల్ అసిస్టెంట్సే కానీ, హెడ్ మాస్టర్ ప్రమోషన్సే కానీ, ఇట్స్ ఏ రైట్. ఇది హక్కు అంటే ఒక ఉపాధ్యాయులు హక్కు అని చెప్పంటూ నేను. ఇలా ప్రభుత్వం ఏదైతుందో విధానపరంగా నిర్ణయం తీసుకున్న లోపల వీడు రిటైర్డ్ అయ్యి ఇంటికి దిక్తాం. కూడా 6 నెలలు అయిపోయింది సార్, డబ్బులు రావట్లేదు. కానీ చెప్పుకుందా అంటే కూడా వేసే ప్రమోషన్ తిప్పలేదు కదనే. ఏం రిటైర్డ్ అయినారు అంటే రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్, రిటైర్డ్ ఎక్కువ ఒక బోర్డు పెట్టుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు అది కూడా పెట్టుకురావు, నువ్వు అది కూడా పెట్టుకోరాదని చెప్పంటాను నేను. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్తే సార్ రిటైర్డ్ అయిన వాళ్ళని బండిలో జాగ్రత్త. నువ్వు రిటైర్డ్ కాకముందు నీ పెన్షన్ పత్రాలు నీ ఇంటికి నీకు చేయకొస్తాయని చెప్పన్నాడు. ది లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్, నీ యొక్క విధుల నిర్వర్తన చివరి దినం నాడు ఏదైతుందో నీ పెన్షన్ పత్రాలు ఫైనల్ బిల్లుతో పాటు ఏదైతుందో నీ జేబులో పెట్టి నీకు పూలదండ వేసి నేను సన్మానించి ఇంటికి పంపిస్తామని చెప్పాలి. ఆ కార్లో కూర్చొని పెట్టా
చెప్పండి, ఏమవుతుందని చెప్పంటున్నాను. వీళ్ళ పిఆర్సీ ఏదైతుందో ఇది ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కు అని చెప్పంటున్నా. పిఆర్సీది హక్కు అంటే మెహర్బానీ కాదు. దాన్ని పేపర్లో చదివినా సీఎం గారు ఏదైతుందో పిఆర్సీ పట్ల త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారో వాడు లీక్ ఇస్తాడు. వాడు ఇంకోటి కమిటీ ఏదైతుందో రేపు అదేదో రిపోర్ట్ ఇవ్వబోతుందట. మన సంఘం ఇచ్చింది అంటాడు, వాడు కాదు, ఓడి ఇచ్చిండాడు అనే నేనేదో చేపిస్తున్నా చెప్పి చెప్పుకోవడం పెద్దరికమని చెప్పంటున్నా. పక్కదారి పట్టియడానికి ఇవాళ మీరు ఏదైతుందో 17 నాడు ఇవాళ పిలిచినటువంటి యొక్క ఈ నిరాహార దీక్షలను రేపు 29 పిలిచినటువంటి రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని ఏదైతుందో దీన్ని నీరు గార్చాలని చెప్పని దిగట్టే. అరే ఈ కథ 3 ఏళ్ళుగా చెప్తున్నారు, సరే చదువుతున్నాం. ఓసారి అంటారు రాష్ట్ర అవతరణ దినోత్సవం అని చెప్పి అంటారు, ఓసారి 15 ఆగస్టు అంటారు, ఇంకోసారి 26 జనవరి అంటారు, మళ్ళీసారి తెలుగు కాదంటారు. మనకి ఎన్ని పండుగలు ఉన్నాయో అవన్నీ చెప్తారా? తెలుగు కాదు మొదలు పెడతారా? తెలుగు కాదు జూన్ 14 రాష్ట్ర అవతరణ దినోత్సవం, తర్వాత వచ్చే 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం, తర్వాత వచ్చే 26 జనవరి అనుకోండి. చెప్పయ్యా ఏమైంది? మన పొరుగు రాష్ట్ర పొలాలు ఏదైతుందో ఆడు పొలాలు అంటున్నా, నీ కొడుకు వయసులో చెప్పంటున్నా. వాడు ఏదైతుందో అన్లెస్ ఐ స్ట్రెంథెన్ ది గవర్నమెంట్ స్కూల్, ఎంతవరకు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయను, నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఉచితంగా విద్యా సౌకర్యం కల్పించను, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటూ నేను. పేనోడు 20% అయితే 27% ఉన్నాడు. పేనోడు 20% ఇచ్చి పాపం, ఈయనకి 27. నీకు సోయి లేదు. నీకు మళ్ళీ ఏదో చెప్తారు కథ, మళ్ళీ ఏదో కథ చెప్తారు. ఐఆర్ ఇచ్చడానికి రిపోర్ట్ ఎందుకే? ఐఆర్ ఇచ్చడానికి రిపోర్ట్ ఎందుకో చెప్పంటూ నేను. నువ్వు ఇచ్చేదే మధ్యంతర భృతికి ఏదైతుందో నీ కమిటీ నివేదిక ఎందుకు? నీ కమిటీ నివేదిక వచ్చేందుకు ఏదైతుందో ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో కూడా ఫైనల్ చేపించాలి. అసలు ఐఆర్ అంటేనే మధ్యంతర భృతి, పెండింగ్ రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ, అని చెప్పంటూ నేను. దాన్ని 3 ఏళ్ళగా నడిచినాక ఎందుకై తెలంగాణ, ఎవరి కోసం తెలంగాణ అని చెప్పంటున్నా. విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమైపోయింది? విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమైపోయింది? నువ్వు గురుకుల పాఠశాలలు పెట్టు, సంతోషం, నేను మీ వద్దంటే చెప్పు. గురుకుల పాఠశాలలు పెట్టు వద్దంటే లేవు. దాని అర్థం ఏదైతుందో ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేయాలని కాదు కదా. ఆ గురుకుల పాఠశాలకి ఏదైతుందో ఫీడింగ్ ఎడికలుగా అవుతుంది, ఇడికెళ్ళి అవుతుంది. మరి నీ జ్యోతిబా పూలే కానీ, నీ ఎస్సీ రెసిడెన్షియలే కానీ ఫీడింగ్ ఎడికెళ్ళి పోవాలి. అన్లెస్ ది గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ స్ట్రెంథెన్డ్. వాళ్ళు మీరు తీయని చెప్తున్న గురుకుల పాఠశాలల్లో 75% ఆఫ్ అడ్మిషన్ ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పండి. మన విద్యార్థులకు ప్రైవేట్ విద్యార్థులకు పోటీ పరీక్ష పెడితే వాడు ఇంగ్లీష్ మీడియంలో వానికి అటు చేసి మనం కంటే ముందు నడుస్తుంటే, మన వెనుక నడుస్తుంటే గురుకుల పాఠశాల అన్నీ ఏదైతుందో ఇలా ప్రైవేట్ స్కూల్ పిల్లలతో వీడి నింపుతుందని చెప్పండి. గరీబోళ్ళ సంగతి ఏంటే? గరీబోళ్ళకి ఇంగ్లీష్ మీడియం వద్దా? గరీబోళ్ళు మెరుగైన విద్యా బోధన వద్దా అని చెప్పంటాను నేను. బోధన చేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులకు ఏదైతుందో ప్రమోషన్సే కానీ బదిలీలే కానీ, అరే పెన్నామౌడు ఒక కాడ నౌకరు చేయాలనేది రాజ్యాంగం నిర్దేశించిందిరా. పెన్నామౌలు విడదీసే పాప పేడోడు ఉంటాడు అంటే వీడనే అవుతుంది. పెన్నామవ్వని కలిసి సంసారం చేయనోడు ఎవడని ఉన్నాడు అని చెప్పారంటే ఇంకో మన త్వరగానే అని చెప్పట్టునే. నీకంటే ఈడు పడ్డది, వీళ్ళందరికీ ఈడు పడ్డదా? అరే నువ్వు 7 ఒకటి, నీకు నాంతమై 70 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నువ్వు 7 ఒకటి.
ఏడులో ఒకటి నువ్వు ఈ 40 50 పొలాలు ఏదైతుందో సగం మంది పొలాలు లేదు, సగం మంది పొలాలు కాలేదు. వాడు పెన్నం పోతే మొగడు ఒకగానే ఒకరు నేను కోరుకోరే స్పౌజ్ అనేది ఏదైతుందో ఇది ఇవ్వాలి వచ్చింది కాదు. మీరు ఇదేదో మీరు మెహర్బానీ కొత్త తెలంగాణ ప్రభుత్వం కాదు. ఇదంతా మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఏదైతే హక్కు అంటున్నా ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఏదైతుందో భార్య భర్తలు కలిసి ఉండే విధంగా ఏదైతుందో ప్రభుత్వం కలిసి బాధ్యత. ఇప్పుడు మన ఎస్పీ గారు ఇక్కడ ఉంటే కలెక్టర్ గారు కలిపారు. ఎట్లా చెప్పంటు నేను అది కూడా లేకుండా ఎట్లా ఏం చెప్పంటు నేను బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు, పిఆర్సీ లేదు, కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్. నేనేమంటున్నాను నీకు రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవచ్చు అని నేను ప్రశాంత్ రెడ్డి మంచిగా మాట్లాడిన నిజామాబాద్ పేపర్ చదివిన అనుకుంటాను. మీరు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోండి. వారికి నీకేం సంబంధమే? వారికి నీకేం సంబంధం అంటున్నా నేను? వాడు తప్పు చేసిండు. నీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా వాడి మీద నిబంధన ఎందుకు పెడుతున్నాయి నువ్వు? ఏ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సంబంధించి సిపిఎస్ విధానం రూపుదిద్దుకోకంటే ముందు ఎంపికైనటువంటి ఒక ఉపాధ్యాయులే కానీ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అమలు చేస్తుంది. నువ్వు మళ్ళీ సెంటర్ గురించి మాట్లాడతావంటే ఇదే ఎన్నికల్లో పోటీలో నిలిచిన రాజకీయ పార్టీలు అన్ని కూడా మేము సిపిఎస్ విధానం రద్దు చేస్తాము, ఓపీఎస్ విధానాన్ని ఏదైతుందో పునః అమలు చేస్తామని చెప్పారు. కానీ కమిటీ దిక్కులు స్టడీ చేయవయా? కమిటీ దిక్కులు అని చెప్పంటున్నా. మన పెన్షన్ ఎంత కట్ అవుతుంది, ఎక్కడికి పోతుంది, దానికి ఎవరు జిమ్మదారు, అది ఏ విధంగా ఓపీఎస్ కంటే మెరుగైంది అదని చెప్పండి. నిజంగా ఓపీఎస్ కంటే మెరుగైంది అంటే లెట్ us go for it. నీకు అది లేదు, మాట్లాడే ఈ కన్విన్స్ చేసే నీకు అది లేదు. నువ్వు ఎందులో మెరుగ్గా అని చెప్పట్టు ఇక్కడ మొత్తం విద్యా విధానాన్ని ఏదైతుందో ప్రైవేట్ పరం చేసిందా? ఇక్కడ పాఠశాల స్థాయి విద్య కాదు, ఉన్నత స్థాయి విద్య మన యూనివర్సిటీస్కి ఏదైతుందో కనీసం వైస్ ఛాన్సలర్ నియామకాలు లేవని చెప్పండి. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉన్న వైస్ ఛాన్సలర్ అన్ని కూడా ఎక్సెప్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ఆయన ఉన్నట్టున్నాడు ఎవరో తప్ప మిగతా అన్ని ఖాళీ ఉన్నాయా? శాతవాహన యూనివర్సిటీకి అయితే 4 ఏళ్ళైనా వీసీ లేక, శాతవాహన యూనివర్సిటీకి వీసీ నియామకం లేక 4 సంవత్సరాలకి అదనపు బాధ్యత. ఇప్పుడు చిరంజీవి ఎవరు ఉన్నారు, అంతకుముందు జనార్దన్ రెడ్డి ఉండే, అంతకుముందు ఇంకెవడో ఉండే. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు బోధనా సిబ్బంది ఏదైతుందో నియామకం లేని ఎందుకు కక్ష ఈ బోధనా వృత్తిపై? ఎందుకు ఈ ప్రభుత్వ విధానం పట్ల విద్యా విధానం పట్ల కక్ష అని చెప్పండి? ఎందుకు ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా బోధన సదుపాయం పొందేవాడు నిరుపేద వర్గాలకు వెళ్ళొస్తాడు, మిగిలిన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు వస్తున్నాయని చెప్పండి. ఎందుకు వాళ్ళంటే నీకు కక్ష అని చెప్పంటున్నా? మొన్న 4-5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇచ్చింది అనుమతి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో there is no reservation for local nativity, no SCBC రిజర్వేషన్. వాడు ఎవరికి నమ్ముకొని అది ఎవరికి ఇచ్చిండు? ఆ మల్లారెడ్డికి ఇచ్చిండు, ఇంకోటి పల్లారెడ్డికి ఇచ్చిండు. అందుకని సంపాదన తక్కువ ఉందని చెప్పని బోరా చదువు అమ్ముకోపో నువ్వు. వాడు ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు అమ్ముకుంటాడు సీట్లు, ఆల్రెడీ మెడికల్ కాలేజీ అమ్ముకుంటాడు సీట్లు. ఇప్పుడు అది కాదు, మొత్తం సర్టిఫికేట్ అమ్ముకోపోయి. ఎందుకంటే తెలంగాణ ఎందుకైనానే కొన్ని ఈచ్ ప్రైవేట్ సిటీ ఏ విధంగా ప్రభుత్వ విద్యాలయాల్లో కొనసాగుతున్నటువంటి లోకల్ రిజర్వేషన్ ఏదైతుందో అమలు చేసే బాధ్యత ఉండాలి. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ఉద్యమానికి ఆయుపట్టు స్థానికత, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ఉద్యమానికి ఆయుపట్టు ఏదైతుందో స్థానికత, నేటివిటీ.
ఇలా అందులో నేటివిటీ లేదు, స్థానికత లేదు చెప్పండి. ఎవరికి అమ్ముకోవచ్చు పోయా? 2 ఏళ్ళు అయితే రాలట వాడు. నేటివిటీ ఏదైతే ఈ బ్రాట్ ఇట్ డౌన్ ఫ్రమ్ 7 to 5, 5 to 2 years. హైదరాబాద్ కేంద్రంగా 2 సంవత్సరాలు ఇంటర్ కాలేజ్ ఎవరు చదివినా సిపిఎస్ మీద ఆడదో నీకెందుకు ఈ సంగతి వేడురా అని చెప్పండి. ఇంటర్ చదువు ఏముందా? హైదరాబాద్ నగర కేంద్రంగా ఏదైతుందో ఉన్నటువంటి ఒక కళాశాలలో ఎవడన్నా ఆంధ్రలో వస్తుండు, రాయలసీమలో వస్తుండు, తెలంగాణ కూడా పోతుంది. మనమే లేం కదా అక్కడ. ఇంటర్ 2 ఏళ్ళు చదివితే నేటి అయిపోతాడు ప్రైవేట్ యూనివర్సిటీ. ఇంటర్ 2 సంవత్సరాలు చదివితే వాడు లోకల్ అయిపోతాడు అంటున్నాడు. ఏంటి ఆలోచన విధానం అని చెప్పి అంటున్నాడు. పూర్తిగా ఏదైతుందో ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకుని ఎందుకు కక్షని అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష పనులు ఎవరైనా ఉండని అనుకుంటారు. వాళ్ళ విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ, ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులే కానీ తెలంగాణ కోసం ఎవరు కొట్లాడతాడో వాళ్ళ కక్ష కట్టిండ. తెలంగాణ కోసం ఎవరైనా కొట్లాడియా వాళ్ళ కక్ష కట్టింది. మొన్న ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే వాళ్ళు టీఆర్ఎస్ 40-50 సీట్లు గెలిచింది. నేను మాట్లాడు గెలిచింది ఎక్కడ గెలిచింది ఎరికేనా మీకు? ఎక్కడైతే ఆంధ్ర సెట్లర్ ఓటు ఉన్నదో, ఎక్కడ ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించిండో వాళ్ళ దగ్గర మాత్రమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలిచిందా. మల్కాజ్గిరి మొత్తం వాళ్ళే, శేర్లింగంపల్లి మొత్తం వాళ్ళే, కుక్కడపల్లి మొత్తం వాళ్ళే, జూబ్లీస్ మొత్తం వాళ్ళే. మరి అసలు తెలంగాణ పుట్టున్న కాడ ఏదైతుందో, అసలు తెలంగాణ బాధ ఉన్న కాడ నీకెందుకు ఓటేయలేదు? అసలు తెలంగాణ బాధ ఉద్యమ విశ్వాసాలు కోల్పోయినట్టే కదండి. అసలు ఇవాళ ఏదైతుందో అసలు తెలంగాణ వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి కేవలం సమైక్యవాదుల మద్దతుతోని ఆనాడు ఉమ్మడి రాష్ట్రమే లక్ష్యంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వివేకించి వ్యతిరేకించిండో వాళ్ళ మద్దతును కొనసాగుతున్నటువంటి యొక్క నీకేదైతుందో అధికారంలో కొనసాగే నైతికత నీకున్నాదే. ఎంఐఎం కూడా ఇది మన సమైక్యవాది కాదా? ఎంఐఎం ఎవరు అంటున్నా తెలంగాణ వాళ్ళు సమర్థించిండా? వ్యతిరేకించిండు. తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించిండు. అడ్డం నిల్చున్నాడు చెప్పట్టు. నేను కాదు పోదని గ్రేటర్ రాయలసీమ అనడగా ఏదైతుందో ఇవాళ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఎవరైనా ఉన్నారు మొత్తం రానంటే కేవలం ఎంఐఎం అసదుద్దీన్ మాత్రమే చెప్పండి. అదే అసదుద్దీన్ అండతో ఏదైతుందో నువ్వు అధికారంలో కొనసాగాలని ప్రయత్నం చేస్తావు చెప్పండి. ఎందుకు తెలంగాణ బాధ విశ్వాసాన్ని కోల్పోయినవు? అసలు తెలంగాణ వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయి నువ్వు అధికారంలో కొనసాగే నైతిక నీకు హక్కుందా అని చెప్పండి. పునరాలోచించు. ఇవాళ అంటుండే 50,000 ఖాళీలు భర్తీ చేస్తా అని చెప్పండి. సంతోషం అయినా కనీసం ఇప్పుడే జ్ఞానోదమైంది. జిహెచ్ఎంసీ దెబ్బతోనైనా కానీ ఏది ఇస్తుందో నీకు జ్ఞానోదమే సంతోషపడి ఎవరైనా మౌనంగా వాళ్ళు గెలిచినారు అని చెప్పని ఎవరైనా గెలిచి అంకర్ బుద్ధి చెప్తున్నాడు. అంతే మా దినం కూడా వస్తూ ఉన్నాడు. అంకర్ బుద్ధి చెప్పింది కదా, ముందు ఆడు దిగితే తర్వాత నువ్వు ఎక్కుతావు నేను ఎక్కువ చూసుకుంటా. ముందు ఆనే దించు, ఆ దించిన నువ్వు ఎక్కుతావు నేను ఎక్కుతాడా మనం చూసుకుందాం. జాతీయ పార్టీలు మరి జాతి హితం కోరే పార్టీలు అంటున్నా, జాతి హితం కోరే పార్టీలు అని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైతుందో ఇవాళ ఈ ఉద్యమాన్ని మీరు చేపట్టినటువంటి ఒక నిరాహార దీక్షను
మీ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సంపూర్ణ మద్దతు. ఇలా పార్టీ పరంగానే కాకుండా ఒక శాసన మండలి సభ్యుడు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపిక కావటంలో మీ అందరి సహాయ సహకారాలు పొంది మనం ఈ స్థాయిలో గడబెచ్చుతున్నానని చెప్పంటే మీ అందరి అండదండలే నాకు లభిస్తుందని చెప్పండి. అంటే వాస్తవంగా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు నన్ను మీరు గౌరవించవలసిన చెప్పి మీలో భిన్నాభిప్రాయం ఉండొచ్చుగా, భిన్నాభిప్రాయం మీకు ఉండొచ్చుగా. కానీ ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి కొరకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మాకు అండగా నిలిచారు విశ్వాసంతో ఏదైతుందో మీకు అవకాశం కాదు. తప్పకుండా మీకు నేను నీకు రుణపడి ఉన్నా, కృతజ్ఞుణ్ణి. ఇలా భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాన్ని నన్ను కూడా మీ టీచర్స్ ఎమ్మెల్సీగా భావించండి. మీరు కూడా నా ఓటర్లు, మీతో పాటే మీతో కూడా వేసాను, కానీ మీరు కూడా నా ఓటర్లు. వీళ్ళ సభలో ఏదైతుందో నర్సిరెడ్డి గారు మాట్లాడుతున్నారు 100%. వారితో పాటుగా నేను ఎప్పుడు వారికి తోడవుతున్నా. నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ నేను వారికి తోడవుతున్నా చెప్పంటున్నాను. ఇలా మన సమస్యల పరిష్కారానికి కొరకు తప్పకుండా ఎప్పటికీ ఏదైతుందో ఒక విద్యావంతుడిగా, తెలంగాణ వాదిగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చడంలో ఉద్యమాన్ని మరి బలోపేతం చేసినటువంటి ఒక ఉపాధ్యాయ సోదరులను మరొక్కసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు చేపట్టేటువంటి జాక్టో ఆధ్వర్యంలో మీ సమస్యల పరిష్కారం ఏదైతుందో ఏమున్నప్పటికీ కూడా నేను తప్పకుండా మీకు అండగా నిలుదలుతుందని చెప్పని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్నగారు. తప్పకుండా నేడు జాక్టో యూఎస్పీసీ తీసుకున్నటువంటి జిల్లా కేంద్రంలో తీసుకున్నటువంటి నిరాహార దీక్ష శిబిరానికి సంఘీభావంగా వచ్చినటువంటి మాన్యులు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మరి మంచి దిశానిర్దేశం చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను గురించి నేడు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. వారు మేము మా జాక్టో యూఎస్పీసీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరొకసారి మీరు అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని మేము ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం. వారితో పాటు మిమ్మల్ని కూడా మేము ఉపాధ్యాయ ఎమ్మెల్సీగానే అనుకొని మా సమస్యలను నిరంతరం మీ వద్దకు తీసుకొస్తున్నాం. మరి అన్ని సమస్యలపైన మీకు పూర్తి అవగాహన ఉంది. అదృష్టవశాత్తు మరి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ గలము ప్రశ్నించే తత్వం మీ దగ్గర ఉంది కనుక రానున్న రోజుల్లో శాసన మండలిలో మరి తర్వాత రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉండి మీరు మరి ఉపాధ్యాయ వర్గం అనేది మేధావి వర్గం సార్. మేధావి వర్గమే ఈరోజు రోడ్డు బాట పట్టింది. రోడ్లలో కూర్చునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దయచేసి మీరు మరొకసారి మమ్మల్ని ప్రశాంతంగా మా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిని కల్పిస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం మీరు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు అవకాశం ఇచ్చినందుకు మీకు సదా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉపాధ్యాయుల పక్షాన మరి నేడు మరి జాక్టో యూఎస్పీసీ తీసుకున్నటువంటి నిరాహార దీక్ష శిబిరానికి సంఘీభావంగా వచ్చినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణరావు గారు మరియు మిగిలిన కార్యకర్తలందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి సత్యనారాయణరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బీఆర్సీ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అంతా మీరు గమనిస్తున్నారు. ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రావడానికి కారణం ముఖ్య పాత్ర పోషించిందే ఉద్యోగులు, ఉపాధ్యాయులని ఇంత ఇబ్బంది పెడుతున్న ఈ కేసీఆర్ని గద్దెదించక తప్పదు. గద్దెదించడంలో మీ పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు అర్థమైంది, టీచర్స్ మన జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా తీసుకోలేదు. ఎందుకంటే మీరు వస్తే మరి ఏం చేస్తారనో అంత భయంలో ఉన్నాడు. ఆ భయం ఉన్నప్పుడు మీకు మీరున్న డిమాండ్స్ నెరవేరిస్తే ఆయనతో ఉంటారు కదా, నెరవేర్చాడు ఆయన. అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చాడు, రైతులను రోడ్డు మీద తీసుకొచ్చాడు, ఉపాధ్యాయులను తీసుకొచ్చాడు, విద్యార్థులను తీసుకొచ్చాడు. ఎవరిని వదలలేదు ఈ ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారికి అందుకే జిహెచ్ఎంసీలో కర్రు కావాల్సి వాత పెట్టారు. ఇక్కడ ఎంపీ గారికి కవిత గారు ఇన్ని ఓడగొట్టి మన అరవింద్ గారిని గెలిపించారు. అక్కడ హరీష్ గారు వాళ్ళ అల్లుని ఓడగొట్టి ఆ రోజు దుబ్బాకలో రఘునందన్ రావును గెలిపించారు. అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళ మీతో ఉంటుంది.
అందుకొరకే మీకు సాంఘీభావం తెలియడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉపాధ్యాయులు, మీరే మా అందరికీ నేర్పుతారు. మీ దగ్గర మేము ఎక్కువ మాట్లాడడం కూడా భావ్యం కాదు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ రాజకీయ వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా నాయకులు, తర్వాత మిగతా ఉద్యమ స్ఫూర్తి నింపడానికి వచ్చినటువంటి ఇతర రాజకీయ పక్ష నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం కోరుతున్నటువంటి కోరికలు చాలా. కట్టశివ గారు వ్యక్తిత్వాన్ని అనగొక్కడమే, దానికి ఉపాధ్యాయ లోకమంతా కూడా ఐక్యంగా ఉండి గర్జించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు మన కోరికల్లో ముఖ్యంగా పదోన్నతులు చాలా చిన్న విషయం. ఆల్రెడీ వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సేమ్ సర్వీస్ ఫ్రమ్ లాస్ట్ 12 to 15 years. 12 నుంచి 15 సంవత్సరాలుగా అదే అర్హతలో, అదే క్యాడర్లో మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఆ అర్హతను పెంపు, ప్రమోషన్ ఇవ్వమని చెప్పి ఒక న్యాయబద్ధమైనటువంటి కోరికను కోరుతున్నాం. అదేవిధంగా భార్యాభర్తలు ఒకచోట పనిచేయడానికి కొరకు ట్రాన్స్ఫర్స్, తర్వాత పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు, విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట్ల చాలా తక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు. వాటి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి కొరకు మనం విద్యారంగ పటిష్టత కొరకు ఈరోజు మనం చేస్తున్నటువంటి నిరాహార దీక్ష శిబిరాన్ని విజయవంతం చేస్తున్నాం. సో వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ